సంక్రాంతి వేళ బస్సులన్నీ కూడా రద్దీగా మారడం జరిగింది. మనం చూడొచ్చు ఈ విధంగా స్పెషల్ బస్సులు కాలేజీ స్టూడెంట్స్ కోసం వీరంతా కూడా నారాయణ కాలేజ్కి సంబంధించిన వారు వీరంతా పండగ సెలవులు ఇవ్వడంతో వీరంతా కూడా మిర్యాలగూడ వెళ్ళడానికి నల్గొండ మిర్యాలగూడ స్టూడెంట్స్ వీరంతా హాలిడేస్ ఇవ్వడానికి మొత్తం కూడా బస్సునే మొత్తం పూర్తిగా కాలేజీ యాజమాన్యం బుక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తం చూడొచ్చు దాదాపు 60 మంది స్టూడెంట్స్ అంతా కూడా బస్సులో వెళ్తున్నారు. మిగతా వెళ్ళాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి వారికి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఒక ఆర్టీసీ బస్సుని బుక్ చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? నల్గొండ 17 మంచి కైట్స్ 17 బస్సే బుక్ చేసుకున్నారు అంతా. చూడొచ్చు అంతా కూడా ఆ సెలబ్రేషన్స్ అంతా బస్సులోనే చేస్తున్నారు. అంతా కూడా మొత్తం ఫ్రెండ్స్ అంతా కలిసి మొత్తం వీరంతా నల్గొండ మిర్యాలగూడ వెళ్ళాల్సిన వారు పూర్తిగా ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఈ కాలేజీ అంతా కూడా సెలవులు ఇవ్వడంతో సరదాగా గడపడానికి వెళ్తున్నారు. ఎలా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్లో? ఇంకా కైట్స్, ఇంకా అన్ని ఫ్రెండ్స్, పార్టీస్, ఇంకా పేరెంట్స్, ఫ్యామిలీ. ఎప్పటివరకు హాలిడేస్? 17th వరకు కాలేజ్, మేము వచ్చే 20. ఇట్లా ఉంది వచ్చేటప్పుడు క్రౌడ్ ఎలా ఉంది? ట్రాఫిక్ అక్కడ హైవే దగ్గర చాలా ఉంది. ఇంక ఇక్కడ వచ్చాక నార్మల్ అయింది, ఫ్రీ అయింది. అంతా కలిసి ఒకటే బస్సును బుక్ చేసుకొని పోవడం కూడా ఎలా అనిపిస్తుంది? ఇట్స్ హ్యాపీ. చూడొచ్చు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బస్సులన్నీ కూడా క్రౌడ్గా ఉండడంతో కూడా పూర్తిగా బుక్ చేసుకొని ఈ విధంగా స్పెషల్ బస్సులో వెళ్తున్నారు. మొత్తం వారం రోజుల పాటు కూడా సెలవులు అంటున్నారు. అంతా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు. కాలేజీ యాజమాన్యాలు ఈ విధంగా ఆర్టీసీ బస్సులని బుక్ చేసి కూడా వారి గమ్యస్థానాలకు చేరుతున్నారు. వారి లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్తున్నారు. పండగ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి అనేది గతంతో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సంక్రాంతి గతంతో లాస్ట్ ఇయర్ కూడా చూడడం జరిగింది. హైవేలపై ప్రయాణికులను కూడా చూడడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఎక్కడ చూసినా అటు దాబాలు, రెస్టారెంట్లు, బస్సులు క్రౌడ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కండక్టర్ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఫ్రీగా తీసుకుపోతున్నారా? మాట్లాడడానికి ఏమైందండి? టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకుపోతున్నారు? అమౌంట్ ఇచ్చారు, టికెట్ తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇలా స్పెషల్గా బుక్ చేసుకుంటారు? స్పెషల్గా వాళ్ళ సార్ వాళ్ళు వచ్చి బుక్ చేస్తారు. బస్సు బుక్ చేస్తారు. చూడొచ్చు మొత్తం కూడా బస్సుని వీరంతా కూడా ముందుగానే కాలేజీ వాళ్ళు ఆర్టీసీ వారితో మాట్లాడి కూడా బుక్ చేసుకోవడం జరిగింది. మొత్తం రద్దీగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్ని వాహనాలు కూడా కిక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలేజీ యాజమాన్యం వారంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు అయితే మరి చాలా ట్రాఫిక్ ఉంది, మాకు చాలా ఇబ్బంది అవుతున్నాను. మేము ఈరోజు ఇట్లా స్పెషల్గా సార్ వాళ్ళకి చెప్పి బస్సు పెట్టించుకున్నాం కాలేజీ నుంచి. మంచిగా సంక్రాంతిలో ఎంజాయ్ చేయాలని ఇంటికి పోయి తొందరగా మళ్ళీ సాయంత్రం అయితే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, పేరెంట్స్ ఇబ్బంది పడతారు, ఇంటి దగ్గర టెన్షన్ పడతారని మేము ఇట్లా బస్సు బుక్ చేస్తాం. ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తాం? మంచిగా ఎంజాయ్ చేస్తాం. అది ఇక్కడ ఆంధ్ర సైడ్ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చూడొచ్చు మామూలుగా అయితే వీరికంతా కూడా బస్సులు దొరకడం కష్టం. ఈ లగేజ్తో వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కాలేజీ వారు ముందుగానే గ్రహించి కూడా బస్ని ఈ విధంగా బుక్ చేసుకోవడం జరిగింది. వారంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అంతా కలిసి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది. సంక్రాంతి కూడా బాగా సెలబ్రేట్ చేస్తామని కూడా కాలేజీ విద్యార్థులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.